హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? చాలా బాగున్నారా? సో ఇక్కడ ఎర్లీ మార్నింగ్ 5:30 నుంచి 7 o'clock వరకు నేను వ్లాగ్ అయితే షూట్ చేశాను. సో మార్నింగ్ ఏంటి అంటే ఫస్ట్ అయితే ఇల్లులు అయితే ఊడ్చేస్తాను. అంటే బయట అంటే రెండు వైపుల బయట ఉంటుంది. అంటే ఫ్రంట్ సైడ్ ఏంటి అంటే మొత్తం ముగ్గురం యూజ్ చేసుకుంటాం కదా, సో అది కూడా నేను ఫస్ట్ లేచి తుడిసేస్తాను. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇంకా చిన్న బాల్కనీ ఉంది, మీకు తెలిసే ఉంటుంది, చాలా వ్లాగ్స్లో నేను షేర్ చేశాను. సో ఇక్కడ వచ్చేసి ఇంకా ఆకులు అయితే ఇంకా మామూలుగా రాలవన్నమాట. ఇక్కడ నేను వీడియో షూట్ చేస్తున్నాను, బట్ ఏంటి అంటే అక్కడ లైట్ ఉంది, కానీ నేను వీడియోలో ఇంకా కనిపిస్తుందేమో అని చెప్పేసి నేను లైట్ అయితే ఆన్ చేయలేదు. సో కొంచెం తెల్లగా ఉంది. సో 5:30 అయినా కానీ, సో అందుకని చెప్పేసి నేను ఇంకా వీడియో షూట్ చేశాను, బట్ ఏంటి అంటే కొంచెం చీకటిగానే పడింది. సో ఇక్కడ వచ్చేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే ఇలా ఉంటుంది నా రొటీన్ అయితే. అంటే డైలీ షేర్ చేయడానికి అవ్వదు, నేను ఇంకా కొంచెం త్వరగా లేచాను ఈరోజు, సో అందుకని చెప్పేసి ఇంకా షూట్ చేశాను అనమాట. నార్మల్గా అయితే ఒక 6 o'clockకి నేను లేస్తాను, బట్ ఏంటంటే ఒక్కొక్కసారి మెలకు వచ్చేస్తే ఇంకా 5 o'clockకి 5:30కి లేస్తాను. సో ఇక్కడ లంచ్ బాక్స్ ఏం ప్రిపేర్ చేయాల్సిన అవసరం ఏం లేదు, కానీ టిఫిన్ చేయాలి. నెక్స్ట్ ఏంటి అంటే టిఫిన్ బాక్స్లో పెట్టాలన్నమాట. సో కొంచెం త్వరగా లేచి కొంచెం స్లోగా చేసుకుంటే వర్క్ అనేది ఇంకా నీట్గా అయిపోతుందని చెప్పేసి కొంచెం త్వరగా లేస్తాను. సో ఇక్కడ గురువారం అని చెప్పేసి ఇంకా మార్నింగే నేను ఇక్కడ ఇల్లు అయితే ఒత్తుకుంటున్నాను. యాక్చువల్లీ ఏంటి అంటే నేను డైలీ ఎక్కువగా ఒత్తుతూ ఉంటాను, బట్ ఏంటి అంటే పిల్లలు ఇంకా చిందరవందర చేసేస్తూ ఉంటారు. సో నైట్ ఒత్తినా కానీ ఇంకా బాగోదని చెప్పేసి ఇంకా త్వరగా లేచానులే అని చెప్పేసి నేను ఇక్కడ క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి క్వార్టర్స్ కొంచెం గలీజ్గా ఉంటాయి అన్నమాట. మీరు ఇంకా కామెంట్స్ ఏం చేయకండి. అంటే గోడలు వచ్చేసి ఇంతకు ముందు ఉన్న వాళ్ళు అలా తయారు చేశారు, బట్ మేము పెయింటింగ్ వేయడానికైనా కానీ ఇంకా మాకు ఇచ్చింది ఒక 1 year, అంతకంటే ఎక్కువ ఉండదు అనమాట. సో మేము అన్నీ తెచ్చుకోవడానికి కూడా భయపడ్డాం అందుకే. సో 1 year ఉంటుంది, తరువాత ఇంకా ప్రాబ్లం అవుతాయి అని చెప్పేసి ఈ ట్రైన్స్లో ఇంకా అటు ఇటు తిరిగేటప్పటికి చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఇంకా అదనమాట. ఇంతకుముందు ఇక్కడ ఉండే వాళ్ళందరూ చిన్నపిల్లలే. అంటే ఇక్కడ ఇంతకుముందు ఉండేవాళ్ళే ఇంకా నెక్స్ట్ రూమ్స్ వాళ్ళకి, అంటే సివిల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళకి రూమ్కి అప్లై చేస్తే మళ్ళీ క్వార్టర్స్ అనేవి వాళ్ళకి దొరుకుతాయి అన్నమాట. సో మేము కూడా అదే ప్రాసెస్లో మళ్ళీ లోపలికైతే వస్తాము. కాకపోతే ఏంటి అంటే ఇవి చిన్న చిన్న రూములు కదా, సో అడ్జస్ట్ అవ్వడం చాలా కష్టంగా ఉంది. ఇంకా 1 year అయినా కానీ చాలా కష్టంగా గడుస్తుంది అనమాట. డైలీ ఇంకా క్లీన్ చేసుకోవడమే సరిపోతుంది. అంత క్లీన్ చేసినా కానీ అలానే ఉంటున్నాయి. సో నేను చాలా వరకు రూమ్స్ అనేవి క్లీన్ చేశాను. ఒక 10 times అయినా నేను ఇప్పటి వరకు క్లీన్ చేసినా కానీ అలానే ఉన్నాయన్నమాట. బట్ ఏం చేస్తాం, ఇంకా తప్పదన్నమాట. సో ఇంకా నాకు 6:30 కల్లా ఇంకా మొత్తం ఆల్మోస్ట్ పనులన్నీ అయిపోతాయి. ఇంకా పూజ చేసుకోవడమే మిగులుతుంది. సో ఇంకా పూజ చేసుకున్న తర్వాత ఇంకా పాపని రెడీ చేసి వాళ్ళకి తినిపించేసి ఇంకా పాపని స్కూల్కి పంపించేయడమే. సో 8-10 అలా వస్తుందన్నమాట ఆటో. 8:30కి అంటే 9 o'clockకి స్కూల్ ఉందనుకోండి. సాటర్డే ఇంకా టైమింగ్స్ అనేవి మార్చుతారు. సో 9 o'clock ఆ రోజు. కాకపోతే ఏంటి అంటే కొంచెం ఎర్లీగానే నేను రెడీ చేసేస్తాను. ఎందుకంటే ఆటో ఒకవేళ త్వరగా వచ్చేసింది అనుకోండి, మళ్ళీ పాప కోసం ఇంకా వెయిట్ చేయించడం ఎందుకులే అని చెప్పేసి కొంచెం త్వరగానే నేను 7:30కి అలా రెడీ చేసి ఉంచేస్తాను. సో ఇక్కడ వచ్చేసి ఇన్నాళ్ళు ఏంటి అంటే అసలు పువ్వులు దొరికేవే కాదు. ఇప్పుడు వచ్చేసి ఇంకా పువ్వులు చాలా ఉంటున్నాయి క్వార్టర్స్లో. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇంకా పువ్వులు స్నానం చేసిన వెంటనే వెళ్ళి తెచ్చుకోవడమే. చాలా చెట్లు అయితే ఉన్నాయి, ఇంకా గులాబీ చెట్లు అయితే ఇంకా చాలా ఉన్నాయి, బట్ ఏంటి అంటే వాటికి ఫ్లవర్స్ అనేవి లేవు. సో ఇంకా అదనమాట. క్వార్టర్స్లో ఉన్నంత వరకు ఏంటి అంటే విలేజ్లో ఉన్నంత ఫీలింగ్ అయితే వస్తుంది ఒక్కొక్కసారి మాత్రం చాలా కష్టంగా అనిపిస్తుంది అనమాట, ఎవ్వరూ లేకుండా ఒంటరిగా ఉండడం ఏంటి అని చెప్పేసి. సో అదనమాట. ఇంకా ఎక్కడ వచ్చేసి ఇంకా పూజ అయిన తర్వాత మొత్తం పాపని స్కూల్కి పంపించి వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో హిందీ వాళ్ళు వచ్చేసి ఇంకా వాళ్ళ శారీస్కి జిగ్జాగ్ చేయమని చెప్పేసి ఇచ్చారు. సో యాక్చువల్లీ ఏంటి అంటే వాళ్ళే చేసుకుంటామన్నారు, బట్ ఏంటంటే కొంచెం వర్క్ ఉందని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారనమాట. సో నేను ఇంకా చేసేస్తానులే, నాకు వచ్చిన పనే కదా అని చెప్పేసి నేను ఇంకా వాళ్ళవి 5 sarees అయితే ఇంకా జిగ్జాగ్ చేసి ఇచ్చేసాను. యాక్చువల్లీ ఏంటి అంటే వాళ్ళు మనీ ఇస్తానని చెప్పేసి అంటున్నారు, బట్ ఏంటంటే నేనైతే తీసుకోలేదు. జస్ట్ ఫ్రెండ్షిప్ కొద్దీ నేను
వాళ్ళకి జిగ్ జాగ్ చేసి ఇచ్చానమాట. అంటే వాళ్ళ దగ్గర నార్మల్ మిషన్ అయితే ఉంది, బట్ ఇక్కడ నేను తీసుకున్న మిషన్కి ఇంకా అన్నీ అవుతాయి కదా, ఎంబ్రాయిడరీ అవన్నీ అవుతాయి కదా. సో ఈ జిగ్ జాగ్ అయితే వాళ్ళు వచ్చి చూసారు, జిగ్ జాగ్ చేయమని చెప్పేసి అన్నారు. సో మనీ అయితే నేను తీసుకోలేదండి, ఎందుకంటే నేను బిజినెస్ పర్పస్ మీద అస్సలు మెషిన్ అయితే తీసుకోలేదు. ఏదో నా సొంతంగా పిల్లలకి ఎప్పుడైనా సరే మనకి మెషిన్ అయితే ఖచ్చితంగా ఇంట్లో ఉండాలి, బయటకైతే వెళ్ళలేము ఏం కుట్టించడానికైనా కానీ. సో నేను అది ఆలోచించుకొని నా దగ్గర ఉన్న పాకెట్ మనీ అంతా కూడా నేను సేవ్ చేసుకొని మరీ మెషిన్ అయితే కొనుక్కున్నాను. సో ఇక్కడ వచ్చేసి ఇవి వాళ్ళ శారీస్ చాలా బాగున్నాయండి. హిందీ వాళ్ళు వచ్చేసి శారీస్ అయితే అసలు ఎంత మనీ అయినా పెట్టి శారీస్ కొనుక్కుంటారు. సో మన సైడ్ కూడా ఉంటాయి అనుకోండి, మన సైడ్ ఉండేవి చాలా ట్రెడిషనల్గా ఉంటాయి. ఏదైనా మన సైడ్ అంటే మన తెలుగు వాళ్ళు వేసుకునేవి చాలా సాంప్రదాయకంగా ఉంటాయండి. ఇక్కడ వచ్చేసి వీళ్ళు శారీస్ ఇలాంటివి తీసుకున్నారు, బట్ ఏంటంటే బ్లౌజెస్ అయితే చాలా మోడర్న్గా స్టిచ్ చేసుకుంటారు వాళ్ళు. సో మనలా ఫుల్ హ్యాండ్స్ అలాంటివి ఏమి ఉండవు, వాళ్ళు స్లీవ్లెస్ ఎక్కువగా ఇవే యూస్ చేస్తూ ఉంటారు. సో అండ్ అంతేకాకుండా మనం మన సాంప్రదాయాలని వాళ్ళు చూస్తే షాక్ అయిపోవాల్సిందే. సో అలా ఉంటాయి అన్నమాట మనవి. యాక్చువల్లీ చెప్పాలంటే హిందీ వాళ్ళు తాలిబొట్టు కూడా వేసుకోరు, ఏదైనా అవసరం వస్తే వాళ్ళు మెడలో వేసుకుంటారు. సో ఇంకా చాలామంది కుంకుమ కూడా పెట్టుకోరు, జస్ట్ మట్టిలు చూసి వాళ్ళకి మ్యారేజ్ అయిందని చెప్పేసి ఫిక్స్ అయిపోవాలి అంతే. సో ఇక్కడ వచ్చేసి నేను ఇంకా స్టిచ్ చేసేటప్పుడు ఇంకా పిల్లలు అయితే ఇంకా పడేశారు అటు ఇటు. సో ఇవి వచ్చేసి 5 శారీస్, ఇందులో ఒక శారీ నాకు బాగా నచ్చింది. సో అది వచ్చేసి 1000 రూపీస్ అంట, బట్ ఏంటంటే చూడడానికి అసలు అలా లేదనమాట. పింక్ శారీ వచ్చేసి లైట్ పింక్లో ఇక్కడ కనిపిస్తుంది కదా, సో అదనమాట. సో నాకైతే అది నచ్చింది, బట్ ఏంటి అంటే అది అసలు 1000 అంటే నమ్మలేకపోయాను నేను. సో అదనమాట. సో చాలా త్వరగా వాళ్ళకి జిగ్ జాగ్ చేసి అయితే ఇచ్చేసాను, వాళ్ళు చాలా హ్యాపీ అయిపోయారు. సో అదనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్